హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వము ఒంటరి వితంతు మహిళలకు ఒక చక్కటి శుభవార్త అయితే చెప్పిందండి. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద 20,000 రూపాయలు బ్యాంకు అకౌంట్లోకి జమ చేస్తామని ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అంటే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అవుతారు, ఎవరెవరికి 20,000 రూపాయలు వర్తిస్తుంది, అండ్ అదే విధంగా ఎలా దరఖాస్తులు చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ అంటే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకొని ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. అందులో కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టినాను, అందరూ కూడా చెక్అవుట్ అయితే చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వము ఈ వితంతు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక ఆర్థిక భరోసా కల్పించేందుకు 20,000 రూపాయల చొప్పున జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద జమ చేయాలని ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. సో మీకోసం ఈ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అయితే తీసుకొచ్చాను అనమాట. సో మీరందరూ కూడా వీడియోను లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయండి. మాక్సిమం అందరి ఫ్యామిలీస్లో అయితే ఉంటారనమాట ఒంటరి మహిళలందరూ. ఓకేనా? సో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలియచేపరచండి. 20,000 రూపాయలు అయితే ఆర్థిక సహాయం వస్తుందన్నమాట మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల గురించి ఎవరికి తెలియదు. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ ని తెలియచేపరిచేలా చేయండి. మీరు లైక్ చేసినా కూడా అందరికీ రికమెండ్ అయితే వెళ్తుంది ఈ వీడియో. ఓకేనా? ఇక ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము. మనకు పథకం పేరు వచ్చేసి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అనమాట. దాన్నే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అంటారు అనమాట, ఎన్ఎఫ్బిఎస్ అని. ఓకేనా? సో కుటుంబ ఆర్థిక భద్రత కల్పించడం కోసము మనకు ఈ యొక్క పథకాన్ని ఒంటరి వితంతు మహిళలకైతే తీసుకురావడం జరిగిందనమాట. కుటుంబంలో పెద్ద అయినటువంటి కుటుంబ యజమాని అనుకోకుండా మరణించినప్పుడు సో మిగిలినటువంటి కుటుంబము ఆకస్మికంగా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి అయితే ఎదుర్కొంటూ ఉంటుందన్నమాట. సో ఈ రోజుల్లో అయితే ఇది కామనే అనమాట. అయితే అటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి కొంతమేర ఓకేనా బయటపడే విధంగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే విధంగా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఇస్తున్నారనమాట. ఓకేనా? సో అయితే ఈ యొక్క 20,000 రూపాయలను మీకు డైరెక్ట్ గా డీబీటీ విధానంలో బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేస్తారండి. చేతికైతే ఎవరు బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? అయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా ఎవరు అర్హులవుతారు అంటే సో ఇంట్లో యజమాని మరణించి ఏదో ఒక ఆకస్మిక కారణం వల్ల అనుకోకుండా మరణించి ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒంటరి మహిళ ఉంటారు కదా, వితంతు మహిళలు, సో వాళ్ళకైతే వర్తిస్తుంది అనమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి బాగా. సో ఇక ఈ పథకానికి సంబంధించి అర్హతలు అయితే కొంచెం బ్రీఫ్గా అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఎలా దరఖాస్తులు చేసుకోవాలి, అర్హతలు అనేటువంటి ఏమిటి, ఈ వివరాలన్నింటి గురించి మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారండి. మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య కుటుంబ పెద్ద మరణించి ఉండి ఆ కుటుంబాన్ని పోషించే బాధిత మహిళ కుటుంబానికి ఈ పథకం అయితే వర్తిస్తుంది అనమాట. 20,000 రూపాయలు. సో చనిపోయినటువంటి వ్యక్తి ఎప్పటి లోపల చనిపోయి ఉండాలంటే మనకు పర్టికులర్ గా డేట్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు. డేట్ వచ్చేసి ఎప్పుడు ఇచ్చున్నారు? 12/4/2017 తరువాత అనేటువంటిది ఉండాలన్నమాట చనిపోయిన వ్యక్తి. ఓకేనా? సో మనకు 12వ తేదీ 4వ నెల 2017 సంవత్సరం తరువాత ఎవరైతే వాళ్ళ కుటుంబ పెద్ద అయినటువంటి మగ మనిషి అనుకోని కారణాల వలన ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకైతే ఈ పథకం కింద 20,000 రూపాయలు అయితే వర్తిస్తుంది. అందువల్ల మనకు పర్టికులర్ గా డేట్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఆ డేట్ తర్వాత మరణించుంటేనే వాళ్ళ భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వర్తిస్తుంది అనమాట. దానికి ముందు చనిపోయినట్లయితే అప్లై చేసుకోవడానికి కుదరదు, వాళ్ళు అర్హులు కూడా కారని అర్థం అనమాట. ఇక మరణ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా జతపరచాల్సి అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారు. అంటే మీ యొక్క హస్బెండ్ చనిపోయి ఉంటారు కదా, అర్హులైనటువంటి వాళ్ళ యొక్క హస్బెండ్స్, వాళ్ళ యొక్క మరణ ధృవీకరణ పత్రము డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా యాడ్ చేయాలనేది చెప్తున్నారు. ఇక సంవత్సరం ఆదాయం వచ్చేసి 60,000 లోపలైతే ఉండాలని కూడా చెప్తూ ఉన్నారండి. ఓకేనా? అండ్ అదే విధంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో సేమ్ ఒకటే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళైతే ఉండాలన్నమాట.
రేషన్ కార్డులో ఉన్నటువంటి పర్సన్ అయితే ఉండాలి. ఓకేనా. సో ఆఫ్టర్ చనిపోయాక రేషన్ కార్డులో వాళ్ళ హస్బెండ్ నేమ్ మొత్తం కూడా తీసేస్తారు కాబట్టి ఇక సింగిల్ గా వాళ్ళ పేరు మీద రేషన్ కార్డు అనేటువంటిది అయితే ఉండొచ్చు, మేబీ స్ప్లిట్ చేస్తారు కాబట్టి. సో ఈ విధంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అర్హతలు అనేటువంటివి ఈ విధంగా అయితే ఉన్నాయి. అయితే ఈ యొక్క పథకం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వితంతు మహిళలకే కాకుండా పట్టణాల్లో ఉన్నటువంటి బీపీఎల్ కుటుంబాలకు కూడా వర్తిస్తుందని మనకు క్లియర్ గా చెప్తున్నారండి. సో గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళే కాదండి, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకం, ఖచ్చితంగా అందుతాయి కూడా మీకు డబ్బులు. ఓకేనా. సో అయితే దీనికి ఎలా దరఖాస్తులు చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ తీసుకువెళ్ళి ఎక్కడ ఇవ్వాలి, ఏమేమి డాక్యుమెంట్స్ యాడ్ చేయాలి, ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అర్హతల గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. అందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో మళ్ళీ కూడా కమెంట్ చేసి అయితే అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఓకేనా. కావాల్సినటువంటి పత్రాలు కొంచెం బ్రీఫ్గా అయితే ఇప్పుడు మనం చూద్దామండి. సో మరణ ధృవీకరణ పత్రం కంపల్సరీ ఉండాలి, రేషన్ కార్డు అండ్ అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రము, కుటుంబ సభ్యుల యొక్క గుర్తింపు పత్రాలు, నెక్స్ట్ బ్యాంక్ ఖాతా వివరాలు అండి. బ్యాంక్ ఖాతా వివరాలకు సంబంధించి చూసుకుంటే మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్ పనిచేస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వండి. వర్కింగ్లో లేకపోతే మీకు అమౌంట్ అనేటువంటిది క్రెడిట్ బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడదు కదా. సో అందువల్ల పనిచేస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఇస్తే మీకు త్వరగా అమౌంట్ అయితే పడుతుంది. అందులోనూ ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్లో ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ కంప్లీట్ చేసుకో ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ వర్కింగ్లో అయితే ఉండాలన్నమాట. ఇవి మూడు ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఏదో ఇచ్చామో అలా కాకుండా ప్రాపర్గా అన్ని చెక్ చేసుకుని అయితే ఇవ్వండి. 20,000 రూపాయలు అయితే మీకు ఆ బ్యాంక్ అకౌంట్లోకి పడాలి, అందుకొరకు చెప్తూ ఉన్నాను. ఓకేనా. సో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో కూడా యాడ్ చేసి, సో మనకు అర్హతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించగలరని మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా. వారు మీ సేవలో దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని చెప్తూ ఉన్నారనమాట. దరఖాస్తు ఫారాలన్నీ కూడా జెరాక్స్ సెంటర్లో కూడా లభిస్తాయని మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా జెరాక్స్ సెంటర్కి అయితే వెళ్ళండి. ఈ యొక్క పథకం పేరు చెప్పి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే అడగండి, వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు వాళ్ళు. ఆ అప్లికేషన్ ఫామ్ని క్లియర్గా డీటెయిల్స్ మొత్తంతో నింపండి. నింపాక నేను ఏమేమి డాక్యుమెంట్స్ చెప్పాను, ఈ యొక్క బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అండ్ అదేవిధంగా ఈ యొక్క డెత్ సర్టిఫికేట్, మరణ ధృవీకరణ పత్రం, ఇవన్నీ కూడా జతపరచండి, దాంతో యాడ్ చేయండి. ఫొటోస్ అయితే ఏం అవసరం లేదని చెప్తూ ఉన్నారు. ఓకేనా. సో అవన్నీ కూడా యాడ్ చేశాక మీరు డైరెక్ట్గా తీసుకువెళ్ళి మీ యొక్క మండలంలో సంబంధించి తహసీల్దార్ కార్యాలయం ఎక్కడైతే ఉంటుందో ఆ తహసీల్దార్ కార్యాలయంలో అయితే ఇవ్వండి. అక్కడ ఇస్తే వాళ్ళు అప్రూవల్ పెడతారు. సో మీకు అమౌంట్ అనేటువంటిది అయితే జమ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా దరఖాస్తులు అయితే చేసుకొని మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళి జెరాక్స్ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి తహసీల్దార్ కార్యాలయంలో అయితే ఇచ్చేసేయండి. ఎవరి హెల్ప్ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి అర్హులు కావాలంటే ఇంతకు ముందు ఆపద్ బాంధవుడు పథకం కింద ప్రయోజనం అయితే పొంది ఉండకూడదు. ఇన్ కేస్ పొందుతూ ఉన్నట్లయితే వాళ్ళ అర్హులైతే కారని కూడా చెప్పున్నారు. ఇది మర్చిపోయాను నేను స్టార్టింగ్లో చెప్పడం. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ యొక్క జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో ఆల్రెడీ నేను ఇది వరకు చేశాను, బట్ ఆ వీడియోలో అయితే అంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. బట్ అందువల్ల మళ్ళీ కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఈ వీడియోలో. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఇందులో ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను.